చూడన్నా ఒకసారి. వీటిలో డైమండ్ ఉందని చెప్పాను. టెస్ట్లకు వెళ్ళమంటే వెళ్తాను. తప్పకుండా చెప్పాను. సహాయం చేయను. నాకు నేనున్న పరిస్థితి నీకు తెలిసిందే అన్న. నా పెళ్ళి కూడా బాబాయ్ నువ్వు అడిగిన ప్రశ్న మాత్రం దగ్గర సమాధానం లేదా? నువ్వు కూడా అలా చేయాలి బాబాయ్. నాకు కింగ్స్గడ్ మాత్రం మాట్లాడు కానీ నీ బాగున్నాను మాత్రం మాట్లాడదా? పెన్షన్ తీసుకునే వయసు ఉంటుంది ఇక్కడ నాకు. నా పెళ్లి టెన్షన్ మాత్రం తీరేలా లేదు. నీ బాగా నాకు అర్థమైందే. కానీ నీ బాబు నీ జీతం పెరుగుతున్నాను ప్రేమ పోయి తప్ప ఈ వయసు పెరిగిపోతున్నాయి గమనించలేకపోతున్నాడా? నువ్వు అక్కడే ఉన్నానుకో ఇదిగో నాకులాగే ఒరే నీకు సంబంధం ఉండి ఆల్మోస్ట్ సెట్ అయినా ఉన్నా. అవును నా మాట నువ్వు తొందరగా బయలుదేరొచ్చి అయితే పెన్షన్ బయలుదేరుతున్నా బాబాయ్. అదే తమ్ముడు ఇప్పుడే మా బాబాయ్ ఫోన్ చేశాను రా. నాకు మ్యారేజ్ సెట్ అయ్యాడు. రేపు ఏం చెప్పేది చెప్పేవానా? ఈ అవకాశం మిస్ చేసుకోదు. నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ తో నీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఏంటంటే అమ్మాయి కన్నా ముందు అక్క ఎలా ముందు చూడాలి. అత్త అత్త నేను చూడాలా? రేపు నీ సంసారంలో హీరో పోషించే పాత్ర ఇదే. నీ వయసు సాడ్ మూవీస్ కానీ హ్యాపీ మూవీస్ కానీ డిసైడ్ చేసి ఫ్యాక్టరీ. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బామ్మ. బామ్మ ఇంకా బామ్మ లేకున్నారా? కోవిడ్ టైంలో ఎప్పుడు ఎగిరిపోయారుగా. ఒకవేళ ఉన్న కృష్ణారామాలు ఉంటూ గోల మంచం పైన రేపు మా రేపు మంచం దాన్ని ఎలా ఉంటారు? వాళ్ళంతా మనకే పడుతున్నారా? చాలా బాగుంటారన్నా. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రెజెంట్ జనరేషన్ వరకు అన్ని జనరేషన్ చూసేసి బాగా ముందుకుపోయి ఉన్నారు. వ్యాలీ టైంగా చెప్తున్నారు. నెక్స్ట్ పనులు మన పదవులు ఈ సిగ్నల్ కన్నా ఫాస్ట్గా ఇక్కడి విషయాలు అక్కడికి అక్కడి విషయాలు ఇక్కడికి మోస్తూ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అరే అత్త గురించి చెప్పావు, బాబు గురించి చెప్పావు, ఆఖరికి మనోడు గురించి కూడా చెప్పావు. ఇంతకీ మావే కదా పురాణాల్లో ప్రెజెంట్ వరకు ప్రతి ఫ్యామిలీలో ఉండే డబ్బీ క్యారెక్టర్ ఇదేగా యూజ్ చేస్తారు. ఇంత డేంజరస్ క్యారెక్టర్స్ ఉన్న ఫ్యామిలీ మాత్రం నా లైఫ్లో కాకుండా బ్లాక్ రా. ఖచ్చితంగా డైమండ్ పోలికతోనే ఉన్నాను. ప్రతిరోజు ఫోన్ చేసి పెళ్లి సంబంధం చూడమని చెప్తుంటే నో రెస్పాన్స్. ఏం చెప్పైనా తగ్గలేదు. పార్ట్మెంట్ సెట్ చేయమంటే నో రెస్పాన్స్. అలాంటిది మమ్మల్ని పట్టించుకోకుండా పక్కింటి పవిత్ర కూతురికి ఫారిన్ సంబంధం తెచ్చి పెడితే చూస్తూ కూర్చోవాలా? అంటే అమ్మగారు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయికి ఫారెన్ సంబంధమే చూడమని చెప్పారు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఫారిన్ సంబంధం చేసుకునే అదృష్టం ఈ ఊర్లో ఒక్కరికే ఉండాలి. అది నా కూతురే అయి ఉండాలి. ఎలాగైనా వాళ్ళ సంబంధం సెట్ చేసి మీకు వచ్చేలా చేస్తారమ్మా. ఆ సంబంధం మా వైపు తిరగకపోతే గోదావరిలో
ఇవన్న పచ్చరాళ్ళు అంట. మోస్ట్లీ ఒక్క రాయి సపరేట్గా ఉండాలి. అనేది నీళ్ళు కాదు, నీ నెత్తురు. Do you know any clinic? Everyone knows about it. Everyone knows about it. ఏది డైమండ్ ఏది పిచ్చి రాదు తెలియదు నాకు. తెలిసిందని ఒక్కడికేనన్నా. అమ్మాయి నా రోజులు వారం